తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతోటి ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి అందిన ఒక సమాచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రావాల్సిన సొమ్ము కూడా వీరికి సకాలంలో చేతికంతుంది. దేవాలయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి లభిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. రాజకీయ రంగం వారికి ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు కూడా కోరుకున్నటువంటి అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి రోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కావున చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అదనపు ఆదాయం కూడా వీరికి సమకూరుతుంది. వస్త్ర లాభాలు ఏవైతే కార్యక్రమాలు ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రారంభం చేస్తారో ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గతంలో జరిగినటువంటి సంఘటనలను ఈరోజు వీరు బాగా గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు కూడా వృశ్చిక రాశి వారికి అనూహ్యంగా పెరుగుతాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు కూడా సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తీరుతాయి. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతవరకు వీరు ఎదుర్కొంటారు. ప్రతి పనిలో కూడా శ్రమ మరింతగా పెరుగుతుంది. పనుల్లో అవరోధాలు ఆటంకాలు వీరి సహనాన్ని పరీక్షిస్తాయి. బంధువులతోటి కూడా ధనురాశి వారికి అకారణంగా విరోధాలు తగాదాలు ఏర్పడతాయి. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, అందున చర్మ సంబంధిత వ్యాధులు ధనురాశి వారికి ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారు మరింత జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే ఈరోజు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి నిరాశ నిస్పృహల మధ్య గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. క్రయ విక్రయాల్లో ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు ఈరోజు వీరికి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల మధ్యలోనే విరమించడం కానీ లేక వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలో ఆటంకాలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులకు కోరుకున్నటువంటి అవకాశం దూరమవుతాయి. మహిళలు కూడా ఈరోజు నిరుత్సాహానికి లోనవుతారు. క్రయ విక్రయాలు మందగిస్తాయి. కొంతమంది వ్యక్తులు మనం పరిశీలించినప్పుడు వాళ్ళు నిజంగా కూడా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కష్టపడి పనిచేస్తుంటారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి ఉండదని చెప్పవచ్చు. కొంతమంది వ్యాపారం ప్రారంభం చేస్తారు. ఒక 6 మాసాల్లో తిరిగే లోపలే బాగా డబ్బు సంపాదిస్తుంటారు. మరికొంతమంది వ్యాపారం చేస్తుంటారు, డబ్బు బాగా పోగొడుతుంటారు. కొంతమంది వృత్తి రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అంటాం కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఉదాహరణ చెప్పంటే ఒక అడ్వకేట్ కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా సొంతంగా వృత్తులు చేసుకుని ఎవరైతే టైలర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే ప్రధానంగా కూడా కష్టపడి పనిచేస్తుంటారు. వారి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారికి నీతి నిజాయితీగా సేవలు అందిస్తుంటారు. కానీ కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఆ క్లయింట్స్ డబ్బులు ఇవ్వడానికి వీరిని బాగా సతాయిస్తుంటారని చెప్పవచ్చు. పనిచేసేక ముందేమో మీకు ఎందుకండి నేను చేస్తాను, మీరు అలా కాదు ఇలా కాదని చెప్పి కబుర్లు చెప్తుంటారు. పాపం వీరు దీన్ని నమ్ముకొని కష్టపడి ముందుకు వెళ్ళిన తర్వాత వారి పని పూర్తయిన తర్వాత ఏం చేస్తుంటారు, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు. ఈ విధంగా ఇబ్బంది పడేవారు మరికొంతమంది విషయానికి వస్తే వ్యాపారం చేయకూడదు, అయినా సరే వ్యాపారం చేయాలన్న కోరిక వారికి బలంగా ఉంటుంది. దీనివల్ల రకరకాల పరిహారాలు, భార్య పేరు మీద వ్యాపారం చేయడం, తల్లి పేరు మీద వ్యాపారం చేయడం, లేకపోతే ఏదో రకరకాలుగా వాళ్ళు చేసినంత వరకు కొంత జాగ్రత్త పాటిస్తూ వ్యాపారం చేయడం, ఆ తర్వాత సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకొని అప్పుల పాలు కావడం మరికొంతమందికి అధికంగా ఉంటుంది. అటువంటి వారందరూ కూడా ప్రధానంగా ఇటువంటి పరిహారాలు పాటిస్తే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ప్రధానంగా
వారికి ఎదుగుదల ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే వృత్తి రంగంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎదగాలి అని చెప్పేసి వృత్తిలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎదగలేక ఇబ్బంది పడుతున్నారో, కష్టపడి పనిచేస్తున్న నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా డబ్బుల దగ్గర కానీ క్లయింట్స్ దగ్గర కానీ ఎవరికైతే గొడవలు లాంటివి అధికంగా అవుతున్నాయో అటువంటి వారు పాటించాల్సిన పరిహారం ఏంటంటే, వారి స్థానం ఏదైతే ఉందో గృహంలో కావచ్చు లేదా వారి ఆఫీసులో కావచ్చు, రాత్రిపూట అంటే సాయంకాలం ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళక ముందు కొద్దిగా పెసలను అంటే సాయంకాలంగా కనీసం 1 కిలో పెసలు లేదా 1 కిలో 250 గ్రాముల పెసలు ఇంకా మంచిదని చెప్పొచ్చు. పెసలను నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మర్నాడు ఏం చేయాలంటే దాన్ని పశువులకు ఆహారంగా పెట్టే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మంగళవారం రోజు రాత్రి పెసలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత బుధవారం తెల్లవారే ఆ పెసలు తీసుకుని వెళ్ళి, అంటే నానబెట్టిన పెసలు అందరికీ అర్థం అవ్వాలంటే పశువులకు ఆహారంగా పెట్టాలి. ఒకవేళ రాత్రిపూట పెట్టడం మర్చిపోయామనుకోండి, బుధవారం ఉదయాన్నే రాగానే పెసలు నానబెట్టి మధ్యాహ్నము సాయంకాలం వారికి ఉన్నటువంటి షెడ్యూల్ని బట్టి వారు పశువులకు ఆహారంగా ఆ బుధవారం రోజు పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ మర్చిపోవడానికి లేదు. ఈ విధంగా కనీసం ఒక 21 బుధవారాల పాటు చేస్తుంటే ఈ వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది, మంచి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. ఇక అదేవిధంగా కొంతమంది వ్యాపారం ప్రారంభం చేస్తారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మహిళలు కూడా ఇంట్లో ఏదైనా చిన్నగా శారీ బిజినెస్ లాంటిది పెట్టుకోవడం, బొటిక్ లాంటిది పెట్టుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తుంటారు. అంటే ఏంటి, చదువుకున్నాం కదా ఊరికి ఉండడం ఎందుకు, కాస్త ఏదో చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడైనట్టుగా ఎంతో కొంత ఆదాయం మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి కొంతమంది మహిళలు ఏంటంటే సొంత వ్యాపారాలు ప్రారంభం చేస్తున్నారని చెప్పవచ్చు. పెద్ద పెట్టుబడి అని మనం చెప్పలేం, కానీ ఎంతో కొంత పెట్టుబడి లేని వ్యాపారం ప్రారంభం చేయలేం. అందులో శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది ఇంకా రకరకాల వ్యాపారాలు ఉంటాయి కదా, పచ్చళ్ళ వ్యాపారం దగ్గర నుంచి చేసేవాళ్ళు ఉన్నారు. ఏవైతే వస్తువులు అమ్ముదాం అని చెప్పి వ్యాపార వర్గ వారు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరినా కూడా కావచ్చు, చిన్న వ్యాపారస్తుడు కావచ్చు, పెద్ద వ్యాపారస్తుడు ఎవరినా కూడా కావచ్చు, అలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వస్తువులు త్వరితగతిన అమ్మడానికి వారు ఏం చేయాలంటే ప్రతిరోజు షాప్ ఓపెన్ చేసిన తర్వాత, శుభ్రం చేసిన తర్వాత, దీపారాధన లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తయిన తర్వాత కొద్దిగా పసుపును తీసుకుని ఆ పసుపును అమ్ముడుపోని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొద్దిగా చల్లే ప్రయత్నం చేయాలి. మళ్ళీ మరుసటి రోజు రాగానే, ఉదయం రాగానే మళ్ళీ మరొకసారి చేస్తుండాలి. వారానికి ఒకసారి మళ్ళీ మొత్తం మీద వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రోజు పసుపు చల్లుతూ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వస్తువులు పాడైపోతాయి కాబట్టి దీన్ని కూడా మనం గమనించుకోవాలి. పసుపు చల్లాలి కదా అని చెప్పి చల్లేయకుండా కొద్దిగా శాస్త్రం కోసం అంటాం కదా, కొద్దిగా చల్లడం, ఆ తర్వాత 2-3 రోజులకు ఒకసారి ఆ పసుపును కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనీసం 21 రోజుల పాటు చేయాలి. అదేవిధంగా ఈ అమ్ముడుపోని వస్తువులు వాస్తుశాస్త్రరీత్యా పరిశీలన చేసుకున్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు వీన్ని వాయువ్యంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. వారి షాపు, ఆఫీస్ ఏదైతే ఉందో ఆ రూమ్ ఏదైతే ఉందో ఈ వస్తువులు పెట్టింది, ఒకవేళ అలా వీలు కాకపోతే అందులో వాయువ్యం వైపుగా ఈ అమ్ముడుపోని వస్తువులు ఎక్కువగా నిలిచిపోయి ఉంటాయి కదా, అటువంటి వస్తువులను అక్కడ ఏర్పాటు చేసి ఇందాక చెప్పిన ఈ పసుపు పరిహారం చెప్పే కదా, దాన్ని పాటించే ప్రయత్నం చేస్తే తప్పకుండా కూడా ఈ షాప్స్లో చాలా కాలంగా అమ్ముడుపోకుండా ఎవరికైతే నష్టాలు వస్తున్నాయో అటువంటి వస్తువులు అన్నీ కూడా త్వరితగతిన అమ్ముడుపోవడానికి ఈ పరిహారం చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా వారు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు, అదేవిధంగా ఆ వ్యాపార సంస్థ ఏదైతే ఉందో అక్కడ శుభ్రం చేసేటప్పుడు మనం మామూలుగా కూడా ఏంటంటే మనం దాన్ని నీటితో కూడా కడగడం కానీ, లేకపోతే కొంతవరకు ఏంటంటే వస్త్రంతో శుభ్రం చేస్తుంటాం కదా, ఆ నీటిలో అంటే ఇంటిని కానీ లేదా కార్యాలయాన్ని కానీ కడగడానికి ఉపయోగించే నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో కొద్దిగా మనం ఏం చేసుకోవాలంటే పసుపును కలుపుకోవాలి. ఆ నీటితోటి అంటే పసుపు కలిపిన నీటితోటి వారి కార్యాలయం, ప్రధానంగా ఇక్కడ మనం వ్యాపారం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఇల్లు వ్యాపారం రెండు ఒకే చోటు చేస్తుంటే ఇక్కడ మొత్తం మీద చేయవచ్చు, లేదా ఓపిక ఉంటే 2 చోట్ల కూడా చేసుకోవచ్చు. ఆ గృహం యజమాని నివసించే ఇల్లు చేసుకోవచ్చు, వారు పనిచేసే షాపు, కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఏంటంటే నీటిలో పసుపుని కలిపి ఆ నీటితో ఇల్లుని శుభ్రం చేసే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉంటే ఒకవేళ వారి కార్యాలయంలో కానీ, లేదా వారి షాపులో కానీ, లేదా వారి ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైనా బాగా తిష్ట వేసుకుని కూర్చున్నాయనుకోండి, ఓ పట్టాన వదలవు. కాబట్టి ఈ విధంగా ఈ పసుపు నీటితోటి చేయడం వల్ల ఏమైపోతుందంటే క్రమేపీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ దూరం అవుతాయి. దీనివల్ల ఇటు ఇంట్లో చేస్తున్నాము, అదేవిధంగా అటు కార్యాలయంలో లేదా వారి వ్యాపార స్థలంలో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా కూడా వారికి మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్య రీత్యా అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించక, అర్హతలన్నీ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తుంటే మంచి ఉద్యోగం లభించక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మంచి ఉద్యోగం లభించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.